మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మీరు వింటుండగా పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చి మిమ్మల్ని స్వస్థపరచునుగాక. అప్పుబాధల నుండి, అపవిత్రాత్మల నుంచి, అనారోగ్యం నుంచి మీకు విడుదల దయచేయునుగాక. నిన్నటి దినాన బెంగళూరు నుంచి ఒక సహోదరి ఫోన్ చేశారు. అమ్మ, మేము దేవుని నమ్ముకొని 2 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నేను రోజు చర్చికి వెళ్తాను. వాళ్ళు విజయవాడకి చెందిన వాళ్ళు అనమాట. మీరు చెప్తున్న వాక్యాలు వింటుంటే, తర్వాత బైబిల్ చదువుతుంటే నాకు చక్కగా అర్థమవుతుందమ్మా. ఒక చిన్న పిల్లలకి కథలాగా చెప్తున్నారు అన్నారు. అప్పుడు అది దేవుడు నాకు ఇచ్చిన కృప అమ్మ అని దేవునికి వందనాలు చెప్పాను. నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే మహమ్మదీయ సహోదరులు 2 కుటుంబాలని కూడా నేను ప్రభువులోకి తీసుకొని వచ్చానమ్మా అని చెప్పారనమాట. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అమెరికా నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. బైబిల్ క్లాసెస్ అంతా సీడీలుగా చేసి మాకు ఇవ్వండి, పంపించండి అని అడుగుతున్నారు. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ బైబిల్ క్లాసెస్ని మీరు చూడండి, వినండి, తర్వాత చదువుకోండి. ఈరోజు నేను మీ ముందు చెప్తున్నా అంటే 20 సంవత్సరాల్లో దేవుడు నన్ను తయారు చేశారు. నా హృదయంలో ఒకటే భారం అన్నమాట. ఏంటంటే ఈ బైబిల్ గ్రంథాన్ని అందరికీ చెప్పాలి. బయాలజీ టీచర్గా ఉన్నాను 17 సంవత్సరాల తర్వాత 97లో, సరిగ్గా 20 సంవత్సరాల క్రితం తన సేవకి ప్రభు నన్ను పిలిచారు. తన అపారమైన ప్రేమని, కృపని బట్టి ప్రపంచంలో దేవుడు మనకిచ్చినటువంటి కానుక ఈ బైబిల్ 1126 భాషల్లో ఉంది. మరి దినము రాత్రి ఈ వాక్యాన్ని ధ్యానించుకొని గొప్పవాళ్ళు అయిపోయారు. దావీదు లాంటి వాళ్ళు, గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు రాజుని చేస్తాడు. ఎందుకు తెలుసా? దినము రాత్రి మోషే ధర్మశాస్త్రాన్ని ఆయన చదివి దాన్ని పాటించి గొప్ప రాజు అయిపోతాడు. వాక్యం ప్రకారం ప్రజల్ని పాలిస్తాడు. అలాగే అబ్రహం లింకన్ కానీ, లేకపోతే బైబిల్లో మీరు చూసినట్లయితే యెహోషువ, వీళ్ళందరూ కూడా జయాన్ని సాధించారంటే వాళ్ళు వాక్యం ప్రకారం జీవించారనమాట. ఇంకా అంత ఎందుకండి, గాంధీ గారు చెప్తారు మత్తయి సువార్తలో, మరి యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం 5 నుంచి 7 అధ్యాయాలు అది చదివే నేను ఇదిగో ఈ ఫ్రీడమ్ మూమెంట్ని సాగించి స్వతంత్రాన్ని తీసుకొచ్చాను భారతదేశానికి. ఈ యేసు ప్రభు బోధించినటువంటి ప్రసంగం నా జీవితాన్ని మార్చింది. ఈ ప్రసంగం ఆధారంగానే నేను భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చాను. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే వాక్యం ప్రకారం ఎవరిని నేను హింసించకుండా శాంతితోనే దేవుని యొక్క శక్తితో స్వాతంత్రాన్ని తీసుకొని రాగలిగానని చెప్తాడనమాట. ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తికి హాని చేయకుండా నీతిగా న్యాయంగా జీవించడానికి, రాజులు నీతిగా న్యాయంగా పాలించడానికి, జయం సాధించడానికి, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఒక పనిలో జయం సాధించాలంటే వేకువనే లేచి బైబిల్ చదువుకునే అలవాటు చేసుకొనండి. నా విషయం నేను చెప్తున్నాను. నేను ఒకవేళ బైబిల్ చదవలేకపోతే నేను ఇంకా జీవించలేను అనమాట. బైబిల్ లేదు అని అంటే నేను ఇప్పుడు జీవించలేను, అంత అడిక్ట్ అయిపోతాను. ఈరోజు మీకు వాక్యం చెప్తే రేపు మళ్ళీ చెప్పడానికి వచ్చే వరకు బైబిల్ చదివి ధ్యానించి దేవుణ్ణి అడుగుతాను, ప్రభా ఏది చెప్పాలి, ఎలా చెప్పాలి అని. ఒక ఆక్సిజన్ ఎట్లా పీల్చుకుంటారు మనిషి జీవించడానికి, నాకు దేవుని యొక్క వాక్యం అలా అనమాట. మీరు కూడా ఇది ఎంత తీయగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుందో, ఈ యొక్క ఆనందం మీరు కూడా అనుభవించాలని నేను డబ్బు కట్టి మరి ప్రయాసపడి మీ అందరికీ కూడా ఈ బైబిల్ జ్ఞానాన్ని అందిస్తున్నాను, బైబిల్ క్లాసెస్ చెప్తూ ఉన్నాను. ఈరోజు మనం సమూయేలు 2వ గ్రంథాన్ని ధ్యానించుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే సమూయేలు 2వ గ్రంథం దావీదు రాజు పరిపాలనను గురించి వర్ణిస్తుంది. దావీదు రాజు 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయన రాజు అయినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరాలు.
మరి 40 సంవత్సరాలంటే 70 సంవత్సరాల వరకు పాలిస్తాడు. అతని తర్వాత అతని కుమారుడు సొలొమోను రాజు అవుతాడనమాట. అయితే ఇప్పుడు మనం మొదటి అధ్యాయం నుంచి చూద్దాం. 24 అధ్యాయాలు ఉంటాయి ఇందులో. 1 నుంచి 10 వరకు దావీదు యొక్క విజయాలు. దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అతనికి విజయం ప్రసాదిస్తూ ఉన్నారనమాట. దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు యావే అతనికి విజయంను ప్రసాదించను అని రాయబడి ఉంటుందన్నమాట. ఇందులో 8వ అధ్యాయంలో 6వ వచనం కానీ 8వ అధ్యాయంలో 14వ వచనం చూసినట్లయితే దావీదు పోరాడిన చోటెల్లా యావే విజయం ప్రసాదించను. దావీదు ఎలా దేవుణ్ణి స్తుతించాడో మనం తెలుసుకుందాం. ఈయన ఒక రాజుగా ఉండి సౌలుకి ఇప్పుడు దావీదుకి మనం పోలికలు చూడాలన్నమాట. దావీదు రాజు కాగానే మందసం ఎక్కడ ఉంది తీసుకొని వచ్చి దేవునికి పెద్ద మందిరాన్ని నిర్మిస్తాడు. అంటే గుడారమే. ఎలా మోషే ద్వారా దేవుడు మందిరాన్ని నిర్మించారో అలా మందిరాన్ని నిర్మించి లేవీయులు, దేశంలో ఉన్న లేవీయులందరినీ పోగు చేస్తాడు. ఆ పోగు చేసి లెక్కలు రాయమంటే లేవీయులు ఎంతమంది ఉంటారంటే 38,000 మంది ఉంటారనమాట. ఆ 38,000 మందిని ఆయన దేవాలయం కొరకు వాడుకుంటాడనమాట. 24,000 మంది దేవాలయంలో పరిచర్య చేయడానికి, 6,000 మంది న్యాయాధిపతులుగా ఉండి ధర్మశాస్త్రం ప్రకారం ప్రజలకి న్యాయం తీర్చడానికి, ఇంకా 4,000 మంది ద్వారపాలకులుగా ఉండడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్దదో గుడారం. గుడారం అంటే చిన్నగా ఊహించుకోకూడదు. ఎందుకంటే నేను ముందు అలాగే ఊహించుకున్నా గుడారం అంటే, అందుకే చెప్తున్నా అనమాట. ఇంకా 4,000 మంది దేవుణ్ణి స్తుతించడానికి అనమాట. దావీదు తన సొంతగా స్వయంగా తనే 4,000 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సితార గానముతో, చిటితాళములతో, వాయిద్యములతో తనే సొంతగా రాజైన తర్వాత తయారు చేయించి ఆ మందసాన్ని దేవాలయంలో పెట్టి, అంటే గుడారమే కానీ దేవాలయంలో పెట్టి దేవుణ్ణి స్తుతించడానికి 4,000 మందిని ఆయన ఏర్పాటు చేస్తాడు. లేవీయులని 4,000 మంది దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారనమాట. దావీదు అనగానే మనకి గుర్తు రావాలి దావీదు దేవాలయం. ప్రపంచంలో మరి ఎక్కడ దేవాలయం అనగానే దావీదు దేవాలయమే. షిలో దేవాలయం అనే మాటను వాడారు సమూయేలు కాలంలో. ఆ తర్వాత నుంచి ఇప్పటి నుంచి మీరు దావీదు దగ్గర నుంచి సెకండ్ శామ్యూయల్, దావీదు అన్ని సిద్ధం చేస్తాడు కానీ సొలొమోన్ కట్టిస్తాడు. కానీ దావీదు అయితే గుడారంతో దేవుని మందిరాన్ని నిర్మిస్తాడనమాట. ప్రజలందరి హృదయాల్ని దేవుని వైపు తిప్పుతాడు. నాకెప్పుడు అదే ఇష్టం. నా జీవితంలో నేను ఫాలో అయ్యేది దావీదు యొక్క సూత్రాలు అన్నమాట. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాడు. ఆ దేవుని స్తుతించిన ఆ స్తుతి పాటలే కీర్తనలు అన్నమాట. కీర్తనలు ఏమంటే దావీదు దేవుని స్తుతించిన స్తుతి పాటలు. అందుకే 34వ కీర్తన అంటే పాట. ప్రభువా నీ స్తుతి ఎల్లప్పుడూ నా పెదవుల మీద ఉంటుంది. యువర్ ప్రైజ్ షల్ బి అపాన్ మై లిప్స్ ఎట్ ఆల్ టైమ్స్ ఓ లార్డ్. దావీదు అంటే పాట లేకుండా దావీదుని చూడరనమాట. ఆయన ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. దినానికి 7 సార్లు నేను నీకు వందనాలు అర్పిస్తాను ప్రభువా అంటాడు. 119వ కీర్తన 164వ వచనం. ఈరోజు ఆ కీర్తన చదవండి. దావీదు దేవునికి పాడిన పాట అన్నమాట అది. అలాగే రాత్రంతా కూర్చొని మోషే ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటాడు ఒక రాజుగా ఉండి అన్నమాట. 119వ కీర్తన 148వ వచనంలో ఆయన చెప్తాడనమాట. ఈ 3 నా హృదయంలో నేను పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. దినానికి 7 సార్లు దేవునికి వందనాలు చెప్తాడు. ఆయన దేవుని కలుసుకునే టైము ఉదయం 3 గంటలు అనమాట. అప్పటి నుంచి మీరు చూసుకోండి, ఉదయం 3 గంటలు, ఆ తర్వాత 6 గంటలు, 9 గంటలు, 12 గంటలు, 3 గంటలు, 6 గంటలు, మళ్ళీ 9 గంటలు, అలా 7 సార్లు దేవునికి ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడు ఒక రాజుగా. ఇవి ఆ తర్వాత తండ్రి నిరాకరించిన తండ్రికి విధేయిస్తాడు. సౌలు రాజు 13 సంవత్సరాలు కష్టపెట్టిన సౌలు రాజుకి ఏ హాని చెయ్యడు, తన యజమానుడికి హాని చెయ్యడు. ఆ తర్వాత ఇవన్నీ ఆయన మంచి గుణాలు. ఆ తర్వాత సౌలు దగ్గర ఆయన సితార పుచ్చుకొని
కి దుష్టాత్మ వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తాడు కదా. అంటే సౌలు దగ్గర ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా మళ్ళీ సౌలు రాజుని అడిగి ఇంటికి వెళ్ళి వాళ్ళ గొర్రెల్ని చూసుకొని కాచుకొని వస్తాడనమాట. నేను పెద్ద ఇప్పుడు రాజు దగ్గర అంతఃపురంలో ఉన్నాను అని ఆయనకి గర్వం రాలేదు. కొన్నిసార్లు మనం సిటీకి వస్తే చూడండి, మన ఊరిని మర్చిపోతాం. మన మొదటి స్థితి ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను కూడా ఒక చిన్న ఊర్లో పుట్టాను. నేను కూడా మా అన్నయ్యలతో పాటు గేదెలు కాయడానికి ఇష్టంగా వెళ్ళేదాన్ని. పొలాల్లో కలుపు తీసేదాన్ని. చిన్న గవర్నమెంట్ స్కూల్లో 3వ తరగతి వరకు చదువుకున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది ఆయన కృప, కానీ నా ప్రతిభ కాదు. అది మర్చిపోలేదు దావీదు అనమాట. అలా దావీదు మంచి లక్షణాలన్నీ కూడా ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు చెప్పింది ఒక ఎత్తు అయితే ఈరోజు చెప్పేది ఒక ఎత్తుగా తీసుకోండి. నా హృదయం ఎంత సంతోషంగా ఉంది ఈరోజు దావీదుని గురించి చెప్పాలంటే. తర్వాత జీసస్ అంటే నాకు ఇంకా చాలా ప్రాణం, నా ప్రాణం, నా ఊపిరి ఆయన. జీసస్కి తర్వాత ఇంకెవరు ఇష్టం అంటే దావీదు అనమాట. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.